శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సెక్యులర్ భావజాలం అంటే లౌకికవాదానికి సంబంధించి ఎందుకు మీరు అది కోరుకుంటున్నారు? సార్ బేసిక్గా మేము వ్యాపారస్తులం కాబట్టి ఖచ్చితంగా లౌకికవాదమే, మాకు సెక్యులరే కావాలి అని మేము కోరుకుంటాం. ఓకే, మాకు డబ్బు ప్రతి మతం ప్రతి కులం నుంచి కావాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళ ద్వారానే మేము డబ్బులు సంపాదించుకున్నాం కాబట్టి మాకు ముస్లిమ్స్ నుంచి డబ్బు వచ్చాయి, క్రిస్టియన్స్ నుంచి డబ్బు వచ్చాయి, జైన్ల నుంచి వచ్చాయి, మిగిలిన ఈ దేశంలో ఉండబడిన అన్ని మతాల వారి నుంచి కూడా మాకు వ్యాపారపరంగా డబ్బులు వచ్చి ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయంలో మేము పుట్టి పెరిగాం కనుక మేము అదే భావజాలంలోనే ఉంటాం. నేనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అట్లే ఉంటారు. బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే విడిపోయామనుకోండి బలహీనపడిపోతాం, వ్యాపారాలు తగ్గిపోతాయి. వ్యాపారాల కొరకు అదే సమయంలో ఘర్షణలు కానీ ఉన్నట్టయితే పరిష్కారాలు ఏమున్నాయని కూడా ఆలోచిస్తాం. అందుకే మేము సెక్యులరిజానికే మేము ఓటేస్తాం. నేను అని అనుకోకూడదు, వ్యాపారస్తులందరూ కూడా సెక్యులరిజానికే. బయటికి కావాలంటే ఫండింగ్ ఇస్తూ ఉంటారు, ప్రత్యేకవాదానికి కూడా ఫండింగ్ ఇస్తారు, కానీ సెక్యులర్గానే ఉంటారు. కానీ ఎక్కువ శాతం మీరు అన్న వ్యాపారాలు అలానే జరుగుతున్నాయండి? ఖచ్చితంగా అలానే జరుగుతున్నాయి, అలానే జరుగుతున్నాయి. ఓకే ఓకే, అన్ని మతాలు అన్ని కులాల నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. నాకు బయట వాళ్ళు ఏదో జై శ్రీరామ్ అని హనుమంతుని జెండా వేసినంత మాత్రాన వేరే కులాలు రారు, వేరే మతాలు రారు. అవన్నీ జస్ట్ ఒక షోకేస్ కోసం జరుగుతున్నాయే తప్ప ఇప్పుడు చాలామంది పెట్టింటారు, పెట్టినంత మాత్రాన రాకుండా పోయేదే ఉండదు, వస్తారు. నేనైతే సెక్యులర్గా ఉంటాను కనుక నేను ఏ విధమైనది పెట్టను. నా పాయింట్ ఏంటి, నేను హిందుత్వానికి ఏమి ఇవ్వాలో చెప్పండి, నేను ఇస్తాను. నేను జై శ్రీరామ్, నేను ఈ జెండా ఉంటేనే హిందువు అంటే నేను అంగీకరించాను అంటాను. ఓకే ఓకే, నేను అంగీకరించాను. యా ఓకే. అయితే ఇంకోటి మనోహర్ గారు ఇక్కడ ఓకే, మీ వాదంలో సేమ్ ఇలానే మరి మిగతా వాళ్ళు కూడా ఉండాలిగా, మిగతా మతస్థులు కూడా ఉన్నారా? వాళ్ళు ఇక్కడ మీరు అడిగే దాంట్లో ఏంటంటే సార్, మిగతా మతాలు ఎందుకు లేవు అని నేను అడుగుతున్నా సార్. ఎక్కడ మీకు ఏ సందర్భంలో వాళ్ళు బయటికి వచ్చి వ్యతిరేకించారు హిందువులను కానీ భారతదేశాన్ని కానీ ఎక్కడ వ్యతిరేకించారో నాకు చూపించండి. ఇప్పుడు చిన్న తీసుకుందాం అండి. ఇప్పుడు మొన్న జరిగిన దాడి తర్వాత మీరు చూసుకున్నట్టయితే అసలు ఫ్లాగ్నే, పాకిస్తాన్ ఫ్లాగ్నే కింద చించేస్తున్నారు, ఉండటానికి వీల్లేదని చెప్పేసి. అట్లనే మీరు కొన్ని బైట్స్ చూసి ఉంటారు, నార్త్లో కానీ వాటిలో కానీ పబ్లిక్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు బైట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసినవి ఉన్నాయి. మాకు మేమందరం ఒకవేళ పాకిస్తాన్ వేరే దేశం అయి ఉండొచ్చు, కానీ మతం మాదే కదా, వాళ్ళందరూ మా సోదరులే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఏది యువకులు ముఖ్యంగా ఏది 20-30 సంవత్సరాల లోపు వాళ్ళకి సంబంధించిన యువకుల్లో వాళ్ళు ఎప్పటికీ అదే ఉంది. మరి దాన్నే ఉంటారు. దీంట్లో రెండు రకాలుగా చూడాల్సింది సార్. జెండా ఏదైతే పాకిస్తాన్ జెండా అన్నారో, ఇక్కడ జెండా అనే దానికంటే ముందు చంద్రుడు, నక్షత్రం అక్కడ వాళ్ళ కంటికి కనిపించింది. వస్తాను దానికి కూడా, ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ అని రాశారు, అది ఇంకా సెకండరీ. ఓకే ఓకే, కింద మీరు బంగ్లాదేశ్ అని పెట్టినా కూడా పైన చంద్రుడిది అది ఉంటే అది వాళ్ళ మతానికి సంబంధించింది కనుక వాళ్ళు వ్యతిరేకిస్తారు. మీరు ఆ రెండూ తీసేసి ఒట్టి పాకిస్తాన్ అని పెట్టండి, ఆ రోజు వాళ్ళు దాన్ని తొక్కుతారో లేదో చూద్దాం. మరి అదే జరిగింది కదండి. అది లేకుండా నక్షత్రాలను చంద్రుడిని తీసేయండి, వాళ్ళ ఫ్లాగ్ అదే కదా. నేను అన్న పదం అక్కడ వాళ్ళ దేవుడు అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే నక్షత్రం ఉంది, చంద్రుడు ఆకారం ఉంది, వాళ్ళు విశ్వసించే వాళ్ళు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారన్నది నా అభిప్రాయం. అది లేకుండా ఉండింది అనుకోండి వాళ్ళు తొక్కుతారేమో. మరి ఎట్లా, దానికి ఆ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ అదే కదా, ఆ దేశానికి అదే అక్కడ వాళ్ళకి అది ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అన్నది నాకున్న అభిప్రాయం. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను మన భారతదేశానికి హనుమంతుడు ఉన్నాడు అనుకో సార్, మనం పెట్టుకున్నాం అనుకోండి, హనుమంతుని మీద తొక్కండి అంటే ఎందుకు తొక్కుతారు? ఓకే ఓకే, మనం తొక్కం కదా, మన దేవుడు కాబట్టి. అట్లా వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్ళు తొక్కట్లేదేమో, అవి తీసేయండి. ఇంతకుముందు హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారండి ఈ దేశంలో చూసుకుంటే? సార్ ఇప్పటి వరకు భారతదేశ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ప్రకారంగా 80% హిందువులు అంటున్నారు. నేను దాన్ని అస్సలు అంగీకరించాను. అది 70% కంటే ఎక్కువ ఉండదు, లేదా 65 ఉంటుంది. కారణం ఏంటి అంటే మన దేశంలో చాలా మందికి, మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం సార్, ఇక్కడ ఉన్నది ఏంటంటే 2 కులాలు హిందువులు కాదు. ఒకటి ఎస్సీ ఎస్టీలలో తెగలు ఉంటాయి చూసారా, వాళ్ళు చాలామంది కూడా క్రిస్టియానిటీని స్వీకరించారు. వన్స్ వాళ్ళు క్రిస్టియానిటీ స్వీకరించిన తర్వాత వాళ్ళు హిందువుల కిందకి రారు. ఇంకొకటి దూదాకుల అనేది హిందువుల కింద ఉంది, కానీ వాళ్ళ జీవన విధానం అంతా కూడా ముస్లిం ఆచారంలోనే జరుగుతుంది. వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళనిద్దరినీ తీసేసామనుకోండి కౌంట్ తగ్గిపోతాం. మనం వాళ్ళని కలుపుకుంటున్నాం కాబట్టి 80% వస్తుంది. వాళ్ళని కలుపుకోకుంటే అండ్ అట్ ది సేమ్ టైం జైన్లు, బుద్ధులు, పార్సీలు, ఇంకా ఈ దేశంలో సిక్కులు, వీళ్ళెవరు హిందువులు కాదు.
వాళ్ళంతా వేరే మతాలు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా మీరు హిందువుల్లో కలుపుతున్నారా లేక హిందువులుగా విడిగా చూపిస్తున్నారా? ఈ క్లారిటీ ఎవరికి లేదు. ఊరికే ఒక సంఖ్య ఉంది, సంఖ్య ప్రకారంగా చెప్పుకుంటున్నారు. మేము 80%, మేము 70%, మేము 60% అని చెప్పుకుంటున్నారు. ఇవేవి కాదు. రెండోది, ఒకవేళ 80% ఉన్నా 70% ఉన్నా మనలో యూనిటీ ఎక్కడుంది, వాళ్ళలో యూనిటీ ఎక్కడుంది? వాళ్ళకు యూనిటీ లేదు, మనకు యూనిటీ లేదు. వాళ్ళల్లో యూనిటీ ఉందని మనం అనుకుంటున్నాం అంతే. వాళ్ళకు కూడా యూనిటీ లేదు. వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎందుకోసం కొట్లాడుకుంటున్నారు? ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ సంపద కోసమే. నేను ఇక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నది కూడా హిందువులలో మార్పు కావాలని కోరుకునేది కూడా ఏంటంటే, హిందూ దేవస్థానాల్లో ఉన్న సంపద హిందువులకు ఉపయోగంలోకి రావాలి. ఇది రాని కారణంగానే మతాల్లో హిందువులలో నుంచి ఇతర మతాల్లోకి మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ముస్లింలలోకి వెళ్ళినా క్రిస్టియానిటీలోకి వెళ్ళినా మీరు మా మతంలోకి రండి, మేము మీకు డబ్బు ఇస్తామంటున్నారు. అవసరం ఉన్నోడు పోతున్నాడు. తప్పేముంది? మనం డబ్బు ఇవ్వలేదు, మన ఉపాధి ఇవ్వలేదు, నువ్వు నా మతంలోకి రా, నీకు నేను డబ్బు ఇస్తా, ఉద్యోగం ఇస్తా, ఉపాధి చూపిస్తాను అంటున్నాడు. ఆశపడిపోతున్నాడు. నా దృష్టిలో తప్పేం కాదు. మతం ఇవ్వనప్పుడు ఏం చేయాలి? మతం ఇవ్వలేదు, దేశము నాకేమి ఇవ్వలేదు అంటే దేశం కూడా అంటే ఏంటి? నేను ఆ వర్గంలో ఉండగా నాకు ఎటువంటి అవకాశాలు రాలేదు, ఈ వర్గంలోకి వస్తే నాకు యూనిటీ వస్తుంది అంటే నా హిందువులు నా దిక్కు లేరు. నాకు ఏదైనా కావాలంటే నా దిక్కు నిలబడ్డం లేదు. అదే నేను వాళ్ళ మతంలోకి పోతే నాకు వాళ్ళు వస్తారేమో సపోర్టు, నాకు వాళ్ళు ఇస్తామని అన్నారు కనుక అటు వెళ్తున్నారు. అది వాళ్ళల్లో ఉన్న బలహీనత అంతే తప్ప అది నేరమా అంటే మన రాజ్యాంగం ప్రకారంగా నేరం కాదు. అయితే వాళ్ళు హిందువులుగా ఉండకూడదు. హిందూ సర్టిఫికేట్లు తీసుకోవడం నేరం. మతం మారినట్టయితే వాళ్ళు ఆ మతం కిందకే వెళ్ళాలి కానీ హిందువులుగా ఉండకూడదు. నేను దాని వరకు మాత్రం ఖచ్చితంగా హిందూ సర్టిఫికేట్ అంటే వ్యతిరేకిస్తా. దొంగలంట, దేశద్రోహులంట. నిజంగా దేశద్రోహులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే వీళ్ళే. ఎందుకంటే నువ్వు మతం మారిన తర్వాత నేను మళ్ళీ హిందూ అని నువ్వు చెప్పుకుంటూ సర్టిఫికేట్ పొందడం నిజమైన హిందువులకు నువ్వు ద్రోహం చేయడమే, వాళ్ళ బతుకుని తీసుకోవడమే. కాబట్టి వీళ్ళను దేశద్రోహుల కిందన ఇంకొక వాళ్ళ మీద పెట్టి వాళ్ళ కేసులు కట్టి లోపలేయాలి. ఆ సిస్టమ్ మనకు ఉంది కానీ ఆ సిస్టంలోకి మన ప్రభుత్వాలు పోవడం లేదు. ఎందుకంటే ఒకరి జీవితాన్ని నాశనం చేయడమే కదా. నిజమైన ఎస్సీలను ఎస్టీలను ఇంకొకరికి రావాల్సిన హక్కుల్ని వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టి వీళ్ళు ఉద్యోగాలు పొందినట్టయితే వాళ్ళు దెబ్బతిన్నట్టే కదా. వీళ్ళు తీసుకున్న డబ్బులతో ఆ మతాలకు వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టే కదా. పోనీ ఈ మతం ద్వారా నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఈ మతానికి ఏమైనా నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా తప్పెక్కడ పడుతున్నా అంటే మతాన్ని డిసైడ్ చేయాల్సింది కులాన్ని డిసైడ్ చేయడానికి ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వం మధ్యవర్తిగానే ఉండాలి తప్ప ప్రభుత్వం డైరెక్ట్గా డిసైడ్ చేయకూడదు. క్రిస్టియానిటీ బాబిజం తీసుకున్నట్టు చర్చ్ వాళ్ళు ఇస్తున్నారు, ఇస్లాం తీసుకున్నట్టు మసీద్ వాళ్ళు ఇస్తున్నారు. ఇతను హిందూ అని ఒక దేవస్థానం ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వడం లేదు. అట్లా ఇవ్వడం లేదు కాబట్టే ఎవడికి వాడు తోచింది పెట్టుకుంటున్నాడు, ఇచ్చేస్తున్నారు. డబ్బులకి ఇచ్చేస్తే మన ప్రభుత్వాల్లో జరగంది ఏముంది? అధికారులు నేను ఎస్సీ అనో ఎస్టీ అనో అంటే ఇచ్చేస్తున్నారు, దాంతో ఉద్యోగాలు పొందుతున్నారు. నిజమైన ఎస్సీలు ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ హక్కుల్ని వీళ్ళు లాక్కున్నారు. వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు. దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొంది పథకాలు ఫలాలు పొందిన వాళ్ళు వాళ్ళే నిజమైన దేశద్రోహులు. ఓకే, సో ఇది పక్కన పెడదాం. మరి దాడుల విషయం ఖచ్చితంగా తప్పే. మొన్న జరిగిన ఆ దాడి అది తీసేయండి. అవి కాకుండా ఇంటర్నల్గా దాడులు ఉన్నాయి కదా. ఎక్కడ దాడులు? మతపరమైన ఘర్షణలు చాలా జరుగుతూ ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి సార్. మతపరమైన ఘర్షణలు అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటుంది. ఆ జరిగిన దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిందే తప్ప ప్రతి దాన్ని ఒకే రకంగా చూడలేం. ప్రతి దాడి ఒకే రకంగానే ఉండదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భానుసారం మనం మాట్లాడాలి. అన్ని చోట్ల ముస్లింలదే తప్పు ఉంటుంది, అన్ని చోట్ల క్రిస్టియన్లదే తప్పు ఉంటుంది, అన్ని చోట్ల హిందువులదే తప్పు ఉంటుంది అనే తప్పు. ప్రతి చోట ఆ సందర్భానుసారం అక్కడ ఉన్న ప్రభుత్వాలు చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టయితే ఈ సమస్యలే వచ్చేటి కాదు. ప్రభుత్వాలు లైట్ మైండెడ్తో ఉన్నాయి. అది ప్రభుత్వాల వైఫల్యమే. ఎక్కడివి జరిగినా అది ప్రభుత్వ వైఫల్యమే.